వల్లభనేని వంశీ అరెస్ట్ అంటూ 3 రోజుల నుంచి మీడియా ఉదరగొట్టింది. ఈ వార్త బయటకు రాగానే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త ఓ హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. వల్లభనేని వంశీ, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఉన్నారని, ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తామని పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారని, అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చారని మీడియా సంస్థలు ఊదరగొట్టాయి. అయితే నిజంగా వంశీ అరెస్టయ్యారా? ఈ అరెస్టు వెనుక ఉంది ఎవరు? వంశీ అరెస్టయితే ఎక్కడ ఉన్నాడు? ఇదంతా పోలీసులు క్రియేట్ చేసిన డ్రామానా? అసలు వంశీ ఎక్కడ ఉన్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వల్లభనేని వంశీ ఒకప్పటి గన్నవరం ఎమ్మెల్యే. అధికారంలో ఉన్నప్పుడు ఆయన 2024 ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై, వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై మూకుమ్మడి దాడి చేశారు. అయితే ఈ కేసులో వంశీ 72వ నిందితుడిగా ఉన్నాడు. ఈ దాడిలో వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయి దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నిచరుకు నిప్పుపెట్టి అడ్డొచ్చిన టీడీపీ కార్యకర్తలను చితకబాదారు. దాదాపు 5-6 గంటలపాటు ఈ విధ్వంసం జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల గొడవను చూసిన పోలీసులు కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. 2024లో కూడా మళ్లీ అధికారం మాదే అన్న ధీమాతో బీభత్సాన్ని సృష్టించారు. ఈ ఘటనతో స్థానికులు సైతం భయంతో వణికిపోయారు. అయితే చేసిందంతా చేసి వంశీ అనుచరులు మాకేం తెలీదు అంటూ రివర్సులో టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. అంతేకాదు, ఆ రోజు రాత్రంతా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని జీబులో తిప్పుతూనే ఉన్నారు. పట్టాభితో నరకానికి స్పెల్లింగ్ చెప్పించారు పోలీసులు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. గన్నవరం పార్టీ కార్యాలయం విషయంలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వ్యవహారానికి సంబంధం ఉన్న చాలామంది నేతలు తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా 18 నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వారంతా ఇది వంశీ ప్రోద్బలంతోనే జరిగిందని చెప్పటంతో వంశీ ఇరుక్కున్నారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులోనే పోలీసులు ఆయనను గన్నవరంలో అరెస్ట్ చేసినట్టు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే చాలా రోజుల నుంచి వంశీ అరెస్టును తప్పించుకునేందుకు అమెరికాకు పారిపోయినట్టు సమాచారం ఉంది. కానీ పోలీసులు అరెస్ట్ అంటూ లుకౌట్ నోటీసులు ఇవ్వటంతో పోలీసులు వంశీని అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. దీంతో ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు షాకయ్యారు. గన్నవరంలో వంశీ ఉన్నాడా? ఇన్ని రోజులు కనిపించకుండా ఎలా ఉన్నాడు? హైదరాబాదులో ఉన్నాడు అని కొందరు, లేదు హైదరాబాదులో ఫ్యామిలీ ఉంది, వంశీ అమెరికా వెళ్లిపోయాడు అనే వార్త రావటంతో అందరి బుర్రలో ఒకే ఆలోచన, నిజంగా వంశీ ఇక్కడే ఉన్నాడా అని. చివరకు ప్రజలు అనుకున్నదే నిజమైంది. పోలీసులు వంశీని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ లేనేలేడు. ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడో కూడా ఓ పెద్ద ప్రశ్నే. అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు పోలీసులు ఈ అరెస్టు డ్రామా కావాలనే ఆడారు అని అంటున్నారు. వైసీపీకి సపోర్టుగా ఉన్న కొందరు పోలీసులు వంశీని ముందే తప్పించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దృష్టిలో పేరు సంపాదించుకోవడానికి ఇలా డ్రామాలు ప్లే చేస్తున్నారని అంటున్నారు. అయితే నిజానికి వంశీని అరెస్ట్ చేయటానికి పోలీసులు ప్రయత్నించలేదు. వంశీ అరెస్టుపై వస్తున్న వార్తలన్నీ ఫేకని, ఇది కేవలం టీడీపీపై బురద జల్లే చర్య అని వైసీపీ ప్రభుత్వం ఓడిపోయినా ఇంకా వైసీపీ మద్దతుదారులు టీడీపీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పోలీసుల వైఖరిలో కానీ ఇతర ప్రభుత్వ అధికారుల విషయంలో గానీ జాగ్రత్తగా ఉండాలని, ఇదంతా జగనాడిస్తున్న ఆట అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.